నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనము మాట్లాడుకుంటున్నాము. టోటల్‌గా ఏంటి భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారము, వేదాల్లో ఎండ్ పోర్షను, జ్ఞానకాండ. అల్టిమేట్ ఏంటి వేదాలు చెప్పిందంతా ఏంటి, కర్మకాండ చెప్పింది, ఉపాసన కాండ చెప్పింది. వేరియస్ ఉపనిషత్తులకు వచ్చేసేటప్పటికే అనుష్ఠానం వల్లే అంటే కర్మానుష్ఠానం, ఉపాసనానుష్ఠానం వల్లే. భగవద్గీతలో ఏమన్నాడు? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, తర్వాత రాజయోగం అన్నాడు. యోగం అంటే ఏంటి అసలు? యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి భగవతత్వం, వ్యక్తమైందంతా కూడా దాని విభూతే. అందుకని ఏంటి, నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు ఏం చేస్తున్నా, ఏం ఆలోచన చేస్తున్నా, ఏమి తింటున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఆ భగవతత్వం అనేటువంటి ఆలోచన అనేటువంటి కలయికతోటి నీ పనులు నిర్వర్తించటం కనుక జరిగితే నీ మనస్సు అనవసరపు విషయాల మీద లగ్నం కాదు. ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉండి నీ శరీరం ద్వారా నువ్వు ఆలోచించే ఏ ఆలోచనైనా నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అన్నీ కూడా భగవతత్వ పనిలో వ్యక్తం అవుతూ ఉంటాయి అనేటువంటిది అల్టిమేట్గా సారాంశం. ఈరోజు నా ఫ్రెండ్ వాట్సాప్లో ఏదో కొంచెం విజడమ్ అనమాట. అంటే ఏంటి, అన్ని జబ్బులకి మనసే కారణం అని చెప్పేసి బీపీ, కోపం ఉంటే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటేనేమో దాన్ని ఏమంటారు సెల్ఫిష్గా ఉంటే వస్తుంది. ఆ తర్వాత ఏమో హిమోగ్లోబిన్ తగ్గడానికి ఏంటి, ఆనందం లేకపోవడము. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎలర్జీకి కారణం. అన్ని కారణాలకి కారణం ఏంటి అంటే మనసని చెప్పటం జరిగింది. అది ఏంటి, సైంటిఫిక్గా జపాన్ వాళ్ళు, అమెరికన్స్ రిసెర్చ్ చేశారు అని దాంట్లో సారాంశం. ఈ విషయాన్ని మనవాళ్ళు అంటే ఎవరు? మన ఋషులు. అంటే అసలు ఇప్పుడు ఎప్పుడు మానవ జన్మలో భౌతిక పరిణామం అయితే మనకు తెలుస్తోంది, బుద్ధి పరిణామం సంగతి మనకేం తెలియదు. ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది బుద్ధి పరిణామం అనుకున్న వాళ్ళకి కూడా మన ఋషులు ఇండైరెక్ట్గా చెప్పిన ఒక సెంటెన్స్ సంస్కృతంలోది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినా దాన్ని అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. అంటే ఏంటి, బుద్ధి వికాసం అంటే ఏంటి, నువ్వు ఏ కోరిక పెట్టుకుంటే ఆ కోరికకు అనుగుణంగా మన బుద్ధిని మనం డెవలప్ చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసింది, అంతే కదా. కొంతమందికి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఇష్టం అనుకోండి, దాని మీద ఏమేమి ఇంకా తేలిగ్గా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలనేటువంటి మెథడ్స్ ఎంక్వైరీ చేస్తారు. కొంతమందికి డబ్బు సంపాదించడం ఇష్టం అనుకోండి, ఆ డబ్బుని ఎన్ని రకాలుగా ఎలా సంపాదించాలా అనేటువంటి విషయంగా వాళ్ళ మనసుని, వాళ్ళ బుద్ధిని దాని మీద పెడతారు. కొంతమంది ఏంటి, ఆనందంగా ఉండాలనుకున్నాం అనుకోండి, భౌతిక ఆనందం అయితే దానికి సంబంధించినవి వాళ్ళు వెతుక్కుంటారు, మానసిక ఆనందం అయితే వాళ్ళకి సంబంధించింది వాళ్ళు వెతుక్కుంటారు. అల్టిమేట్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏంటి, పరికరం ఏంటి, ఒక పరికరం ఏంటి, మా ఫ్రెండ్ పంపించిన కోడ్ ప్రకారం ఉన్నది మనస్సు. ఈ మనస్సునే ఏమన్నారు, ఈ మనస్సు మరి ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మరి అందరి మనసు ఒకటేనా? 100% అందరి మనసు ఒకటే. ఎందుకు అందరి మనసు ఒకటే? నువ్వు ఎలా చెప్తావు అందరి మనసు ఒకటని? ఈ విషయం మనకి భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పారు భగవద్గీతలో చెప్పాలంటే, ఇప్పుడు నిన్న కూడా ఏదో మాట్లాడాము, కంటిన్యూటీ పోయింది. కొన్ని విషయాలు ఏంటి, ఏంటి అన్వయ వ్యతిరేకము, తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత అన్వయం వ్యతిరేకం అనేటువంటి పదాలు వాడాడు. ఆ తర్వాత అసలు ఇంకేంటి భగవద్గీతలో ఇంకేం చెప్పాడు? భగవద్గీత అంటే అల్టిమేట్గా మన మనసు మీద మనం పనిచేసుకోవటమే, ఇంకంతకంటే ఇంకేం కాదు. ఎక్కడో దైవత్వం ఉంది, అది నీకు ఇప్పుడే ఇప్పిస్తున్నాను అనేటువంటి విషయం భగవద్గీతలో మనకి ఎక్కడా ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేశాడు? నువ్వు లౌకికంగా ఏదన్నా నీ మనసు పెట్టి నువ్వు కోరుకుంటే డెఫినెట్గా అవన్నీ అయిపోతాయి. కాకపోతే నీ మనసు స్థితి దాటినటువంటి మోక్షానందం అంటే ఏంటి? కృష్ణ అనే పదం వాడుతుంటారు. కృష్ణ అంటే అర్థం ఏంటి? కారణం లేని ఆనందం. మోక్షానందం అంటే ఏంటి? ఇప్పుడు మన ఆనందాలన్నీ ఎంతసేపు ఎవరింటికన్నా పోతే ఆనందంగా ఉంటాం, లేదా ఎవరైనా ఫ్రెండ్ని కలిస్తే ఆనందంగా ఉంటాం, లేదా ఒక వస్తువుని కొనుక్కుంటే ఆనందం అంటే సంతోషం అనుకొని ఉంటాం. కానీ ఇవేవితో సంబంధం లేకుండానే మన మనసు అనవసరపు విషయాల మీద పెట్టకుండా, అనవసరపు విషయాల ఆనందం కోసం పరిగెత్తకుండా కాజులెస్గా కనుక మనం ఎఫర్ట్లెస్గా కనుక ఉన్నాము అంటే దాన్ని కారణం లేని ఆనందం అంటారు. కృష్ణ అనేటువంటి పదానికి అర్థం కారణం లేని ఆనందం అనే అర్థం. భగవాన్ అనే పదానికి కూడా అర్థం ఐశ్వర్యవంతుడు, లిమిట్ లేనివాడు, సర్వత్రా వ్యాపించినవాడు, సర్వత్రా తెలిసినవాడు అనేది అర్థం. మరి ఈ సర్వత్రా తెలిసినటువంటిది మనసుకే తెలిసిందనుకో, మన మనసు ఎంతవరకు పనిచేస్తుంది? కొంచెం మనసుకి లిమిటేషన్ ఉంది, మన శరీరానికి లిమిటేషన్ ఉంది. కాకపోతే ఈ చైతన్యం అనేటువంటి భగవతత్వానికి మాత్రం లిమిటేషన్ లేదు. అలా మనం లిమిటేషన్ లేని మనస్సుని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని
మనకి నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు ఈ భగవద్గీత ఏంటి? ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఇది ఒక పుస్తకం, స్మృతి అంటారు దీన్ని. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. ఆ రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి ఇతిహాసంలో ఒక 7 లక్షల శ్లోకాలు భారతం ఉంటే 700 శ్లోకాలను యువతలకు తీసి భగవద్గీతని మన వ్యాస మహాముని మనకి తేలికగా అర్థం అవడం కోసం రాసిపెట్టాడు. ఇందులో ఏం చెప్పారు? మొత్తం 18 చాప్టర్లలో ఫస్ట్ ఏంటి? విషాద యోగంతో మొదలవుతుంది. అసలు విషాదం ఎందుకు వస్తుంది? ఐడెంటిటీయే విషాదం. ఐడెంటిటీ లేకపోతే విషాదము లేదు, జబ్బులు లేదు, పుట్టుక లేదు, మరణం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే భగవద్గీత ప్రకారం ఏం చెప్పాడు? 1 నుంచి 6 వరకు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏంటి? మొత్తం నిన్న మొదలు పెట్టాం కానీ నేను కంటిన్యూ కాల. మహావాక్యాలు 4 అన్నాడు. ఏంటి? అహం బ్రహ్మాస్మి, తర్వాత అయమాత్మ బ్రహ్మ, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి ఈ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ భగవద్గీతలో అన్ని ఇప్పుడు ఉపనిషత్తులు రాసినటువంటి గురువుల్లో ఈ విషయం గురించి ఎక్కడ భేదం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఉన్నదంతా ఒకటే, ఆ 1 నుంచే అంతా వ్యక్తమైంది అన్నాడు. అంటే ఏంటి? వ్యక్తమైంది భగవతత్వమే, వ్యక్తం కాకుండా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి భగవతత్వమే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ తత్వమసి తీసుకుందాం. త్వ అంటే ఏంటి? త్వ అంటే మన స్వభావం అనుకోండి, తత్వం అనుకోండి. ఎట్లా తయారైంది మన తత్వం? 24 గుణాలతో తయారైంది అంటాడు. ఈ 24 ఏంటి? పంచభూతాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, మొత్తం టోటల్గా కలిపి 24 ఎవరివి? మన శరీరము, మన ప్రాణము, మన మనసుకి సంబంధించినవి. అందుకని ఫస్ట్ 6 ఏం చెప్పాడు? మన గురించే చెప్పాడు. మన గురించి అంటే ఎవరు? మన ప్రాణశక్తి ఎలా ఉంది, మన మానసిక శక్తి ఎలా ఉంది, శరీరం ద్వారా ఎలా కండక్ట్ చేయాలి, శరీరానికి ఉన్నటువంటి ధర్మాలేంటి, నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు ఫస్ట్ నువ్వు కర్మనిష్ట చేసి ఆ తర్వాత కర్మానుష్ఠానాన్ని యోగంగా మార్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు పరమాత్మతత్వం పనిచేస్తున్నాను అనేటువంటి భావం నీకుంటే ఏమవుతుందని చెప్పాడు? నీ మనసు నిశ్చలం అవుతుందన్నాడు, నీ బుద్ధికి వికాసం వస్తుందన్నాడు. అంతకంటే ఇంకేం చెప్పలా. అల్టిమేట్ మన భగవద్గీత చెప్పింది ఏంది? మన బుద్ధి వికాసమే. సో అది కర్మ చెప్పాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడు? యోగం చెప్పాడు. యోగం అంటే ఏంటి? ఇప్పుడు కలయిక. యోగం అంటే కలయిక. ఎట్లా కలయిక? ఇప్పుడు కర్మను ఎలా చేయాలి? మనము భగవతత్వం అనేటువంటి పని జరుగుతుందనేటువంటి కలయిక భావంతో చేయగలగాలి. అది కర్మయోగం. రెండోది ఏం చెప్పాడు? రెండోది యోగం అనుకుందాం. రాజయోగం, ధ్యానం అనుకోండి, లేకపోతే మన శరీరానికి సంబంధించినటువంటి ఆసనాలు అనుకోండి. అల్టిమేట్గా యోగం అంటే పతంజలి వస్తాడు. ఏం చెప్పాడు పతంజలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఏంటి యమ అంటే ఏంటి? నేను ప్రపంచానికి సమస్య కాకూడదు, ప్రపంచం నాకు సమస్య కాకూడదు. ఇప్పుడు మన సమస్యలన్నిటికీ కారణం ఎవరు? నేనేమన్నా సమస్య ఏమి లేదు. మా అమ్మ సమస్య, లేదా మా నాన్న సమస్య, లేదా నా ఫ్రెండ్స్ సమస్య, లేదా నా అత్తగారు మామగారు సమస్య, లేదా నా కోడళ్ళ సమస్య, లేకపోతే నా పిల్లల సమస్య. ఇంతేగా, అంతకంటే సమస్యలు ఏమున్నాయి? అందుకని మరి ఎలా బతకాలి మనం ఆ సమస్యలు లేకుండా? వాటికి ఉంటాయి నీకు శరీరంగా, వాటిని నువ్వు పట్టించుకోకుండా డీవాల్యూ చేసి నీకు ఇచ్చిన పనిని నువ్వు నిర్వర్తించుకుంటూ పో తప్ప ఆ మనసుని 24 గంటలు ఆ సమస్యలతోటి, ఆ ఆనందాలు, ఆ దుఃఖాలను నీ మనసుకు పెట్టకు అనే చెప్పాడు భగవద్గీతలో. 100% జరుగుతున్నదంతా పరమాత్మ తత్వంలో భాగమనేగా కండక్ట్ చేస్తూ పోతే నీకు ఏ సమస్య ఉండదు. అది యమం. నియమం ఏంటి? మరి అలా డైరెక్ట్గా నువ్వు చేయగలుగుతావా? ఆ శక్తి నీకుందా? కాదు, చేయలేవు. అందుకని కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకో. నియమాలు అంటే ఏంటి? డిసిప్లిన్. పొద్దున్నే నిద్ర లేవాలి. లేచినందువల్ల మా పిల్లలు ఎగతాలు చేస్తుంటారు, కోడి నిద్ర లేస్తుంది, కాకి లేస్తుందమ్మా, ఏంటమ్మా చేసేది అనుకుంటారు. కాదు, ఈ నియమాలన్నీ ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు. పక్క వాళ్ళని ఎవరిని రిస్ట్రిక్ట్ చేయడానికి మన నియమాలు కాదు, మన మీద మనం పనిచేసుకోవాలి. 4 గంటలకు లేవగలనా? ఎందుకు లేవలేను? రాత్రిపూట 5 గంటల పాటు నిద్రపోతే సరిపోతుంది కదా. లేవలేను. లేవాలి, థాట్ ఇచ్చావు, లేవవు, థాట్ ఇచ్చావు, లేవవు, థాట్ ఇచ్చావు. అయినా సరే ఆ థాట్ వదలకూడదు. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. నేను లేవాలి అనేది నీ మనసుకు నువ్వు ట్రైన్ చేయాలి. కాకపోతే మనం అలా చెయ్యం. మనం జీవుళ్ళం కదా. 4 రోజులు లేచి 5వ రోజు లేవలేకపోయినాం అనుకోండి, జస్టిఫికేషన్ మొదలు పెడతాం. ఏముంటుందండి, నాకు పొద్దున్నే పని, ఏం పని ఉంటుంది, అంత పొద్దున్నే నేను లేవాల్సిన అవసరం నాకేంటి అని జస్టిఫికేషను జస్ట్ మనం ప్రూవ్ చేసుకున్నాం. అక్కర్లేదండి, మీరు కూడా ఎందుకు అంత కష్టపడి లేవాలి, అవసరం లేదంటాం. అంటే ఏంటి? కాదలా నియమం నువ్వు ఏర్పాటు చేసుకున్నావంటే అది తపస్సు. దానికి పతంజలి చెప్పుకున్నాడు ఏంటి? బ్రహ్మచర్యం అవి అన్నాడు. అవన్నీ మనకి ఇక్కడ అంత టైం లేదు, మనం మాట్లాడుకుంటుంది భగవద్గీత కాబట్టి. సో యమ, అది నియమ. నెక్స్ట్ ఆసన. ఆసనం అంటే ఏంటి? చాలామంది ఏమంటారు ఆసనంలో పద్మాసనం వేసి కూర్చోవాలి. అది కాదు ఆసనం అంటే. నీ మనసును స్ట్రైట్ చేయాలి. లేకపోతే ఎలా లేస్తావు? ఎలా ప్రపంచం నీకు సమస్య కాకుండా ఉండే విధంగా నువ్వు ఎలా తయారవుతావు? ముందు నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా.
ఎక్కడ అర్థం చేసుకుంటావో నీ మనసులో అర్థం చేసుకుంటావు. అందుకని ఈ అర్థం చేసుకునే కార్యక్రమంలో నీ మైండ్ని స్ట్రైటన్ చేయాలి. యమ నియమ ఆసన, తర్వాత వచ్చేసేసి ప్రాణాయామ. ఎప్పుడైతే నీకు ప్రపంచం నీకు సమస్య కాదు, నువ్వు డిసిప్లిన్ చేసుకుంటున్నావు, నీ మైండ్ ఒకే దాని మీద నిలబడేటువంటి స్ట్రైట్నెస్ వచ్చింది, ఆటోమేటిక్గా ప్రాణాయామ అంటే ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి ఆటోమేటిక్గా ఈజీగా బ్రీత్ తీసుకోవటం మొదలు పెడతావు. దాన్ని ఏమన్నారంటే ప్రాణాయామం అన్నాడు. మన వాళ్ళు ఇప్పుడు ప్రాణాయామం 10 నిమిషాలు చేయి బ్రహ్మాండంగా ఉంటామని కాదు, 24/7 ప్రాణాయామం మన దగ్గర నడవాలంటే నీకు కోపం లేదు, హైయెస్ట్ బ్రీతింగ్ రాదు, భయం లేదు, టెన్షన్గా రాదు. ఎప్పుడైతే నువ్వు 24 గంటలు బ్యాలెన్స్ స్థితి ఉంటావో పైకి కిందకి నడుస్తూ ఉంటుంది ప్రాణాయామం, ఇది వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ఇప్పుడు మన స్థితి ఏంది, ఎంతసేపటికి బయట తిరగడం అంటే మన మనసు మన దగ్గర ఉండనే ఉండదు. మన లోపల నిజంగా నేను యమ పాటిస్తున్నానా, నియమాలు ఉన్నాయా నాకు, ఆ తర్వాత ప్రాణాయామం నడుస్తుందా నా దగ్గర అనేటువంటి విషయం అంతా మనం ఏం పట్టించుకోము. ప్రత్యాహారం అంటే లోపల బయట ఇట్లా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఇదే గోల. ప్రత్యాహారం అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలు కట్ చేసి నీలో నువ్వు ఉండడం అలవాటు చేసుకో. అదే కృష్ణతత్వం, అదే భగవద్గీత చెప్పింది. కాజులెస్గా నీవు ఉండడం అన్నమాట. నాకు ఈ పుస్తకం ఉంటేనే ఉండగలుగుతాను, లేదా టీవీ ఉంటే ఉండతాను, లేదా ఈ మనుషులు ఉంటే ఉండగలుగుతాను అనేది లేదు. వీటేమీ సంబంధం లేకుండా నీలో నువ్వు ఉండగలగడం ప్రత్యాహారం. ఒకేసారి అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వస్తావో అప్పుడు నీ మనసు ఒక దాని మీద నిలబడుతుంది. దాన్ని ధారణ అన్నారు. ధార అంటే నువ్వు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన మీద నీ మనసు ధారగా నడుస్తూ ఉంటుంది, అది ధార. ఆ తర్వాత వచ్చేది ధ్యానం. ధ్యానం అంటే నువ్వు ఏది ఆలోచన చేస్తే నీ మనసు దాని మీద పెడతావు. ఇప్పుడు చాలామంది ఏమి ధ్యానం అంటారు. ధ్యానం మీద అసలు ఎందుకు నువ్వు ధ్యానం చేస్తున్నావో తెలియకుండా ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార నీ శరీరం మీద నీకు నిగ్రహం రాకుండా ఎక్కడ ధ్యానం కుదురుతుంది? ధ్యానం కాకపోతే ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ మీద నడుచుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఏంటి, ఒకే ఆలోచన మీద పెట్టాలి. ఏంటి ఒకే ఆలోచన? భగవద్గీత ఏం చెప్పింది? ఒకే ఆలోచన ఏమీ లేదయ్యా, నువ్వు ఊరికి మధ్యలో నిలబడుతున్నావు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి, అన్నీ నాలోకి వచ్చేస్తున్నాయి, నేనే ఉన్నాను. నిజం చెప్పాలంటే నీకు అసలు అనుభవం కూడా లేదు, నేనే ఉన్నాను, నేనే భగవతత్వం అనుకుంటే అనుభవాలని భగవతత్వానికి వెళ్తాయి, నీకు అసలు స్ట్రగుల్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆలోచన. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోపల ఉన్నటువంటి నిరాకారమైన శక్తి పరమాత్మతత్వమే, వ్యక్తమవుతున్నటువంటి భగవతత్వ శక్తి కూడా వ్యక్తం అవుతున్నది కూడా భగవతత్వం అనేటువంటి ఆలోచన మీద నువ్వు నిలబడగలిగితే నీకున్నటువంటి అనవసరపు ఆలోచనలన్నీ తొలగిపోతాయి. ఎట్లా? ఎక్స్ని పెట్టుకొని మ్యాథమెటిక్స్ చేస్తున్నావు, ఎక్స్ ఏముంది ఊరికి ఎక్స్వై అంటున్నావు కదా. అలాగే ఇప్పుడు నువ్వు ఒక హయ్యెస్ట్ థాట్ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని చూసారా ఎవరైనా? ఇవన్నీ కనపడుతున్నాయి అంటే ఏదో ఒక శక్తి లేని ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి మనుషుల ద్వారా పనిచేస్తున్నది. అందువల్ల ఆ నిరాకారమైనటువంటి శక్తి అనేటువంటి ఆలోచన పెట్టుకొని ధ్యానం చేస్తావు. ఆ తర్వాత ఏమొస్తావు? దీనివల్ల నీకేమొస్తుంది అన్నాడు. స్వర్గం వచ్చి నిన్నెవడు ఎత్తుకెళ్తారని చెప్పాలి. ఆ పతంజలి కూడా సమాధి స్థితి వస్తుంది. సమాధి అంటే ఏంటి? సమత్వంగా ఉంటాం. సమత్వమే యోగనిష్ట అంటాడు. అంటే ఏంటి? భగవద్గీతలో చెప్పింది కూడా ఏంది? బ్యాలెన్స్ కండిషన్. ఆహార విహారాదులు ఎందు బ్యాలెన్స్ అన్నాడు. తిను, ఏం తప్పులేదు, మాట్లాడు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే అతి వర్జచ్చు ఏదో అంటారు కదా, అతి సర్వత్రా ప్రమాదం అనేది ఉంది కదా అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంది? ఇప్పుడు వాళ్ళ నాకు ఇచ్చిన కోడ్ ఏంది? మనసుతోటి అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అన్నారు కదా. మన ఋషులు మరి వాళ్ళు ప్రాక్టీస్ అనుభవంలోకి చేసుకుని ఎన్నో వేల సంవత్సరాల నాడే చెప్పారుగా ఇది. అందుకని మనకు ఆ అనుష్ఠాన స్థితి మనకి కష్టం అవుతుంది. కాబట్టి ఇదిగోనమ్మా నువ్వేంటి, అందులో 4 రకాల భక్తులు చెప్తారు. ఏమేంటి? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అంటాడు. ముముక్షు అంటే ఏంటి? జ్ఞానస్థితికి వచ్చిన అబ్బా ఇదంతా భౌతిక నాకు తెలిసిపోతుంది, అంత టెంపరీ, ఇదంతా మాయ, అంతే కదా, వచ్చాము 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోయేది, దీనికంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం తెలుసుకున్న వాడికి ఏమనుకుంటాడు? సత్యం అనేది భగవతత్వమే, నిరాకారం అనేటువంటి స్థితిలో ఉండి వాడంతా యాక్షన్ చేసుకుంటూ పోతాడు. అది జ్ఞానస్థితి. ఆ తర్వాత మొదటి వాడికి ఏంటి? ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి పోవాలి, ఎలా, వాడి చేతిలో కాదు, అందుకని నాకు నువ్వు తప్ప ఇంకొకళ్ళు అక్కర్లేదు అంటాడు. కనీసం నమ్ముతున్నాడుగా. తర్వాత రెండో కేటగిరీ ఉన్నాడు, అర్థాలు కావాలంటాడు. అంటే కోరికలు నెరవేర్చమని అడుగుతాడు.
మూడో వాడు ఏంటి, నాకు జిజ్ఞాసు కనీస జ్ఞానం బోధించమని అడుగుతాడు. ఇన్ని రకాలమైన భక్తులు ఉన్నారు. ఏమన్నా అల్టిమేట్ ఏంటి, నిరాకారమో లేకపోతే రూపం ఉన్నదాన్నో నమ్ముతూ ఉన్నారు అంటాడు. దానికి ఏం చెప్పాడు, నిర్గుణ నిరాకారం, తర్వాత నిర్గుణ సాకారం, మూడోది వచ్చి సగుణ సాకారం, 3 రకాలైనటువంటి వ్యవహారం చెప్పాడు. నిర్గుణ నిరాకారం అంటే భగవతత్వానికి ఆకారం లేదు, రూపం లేదు, మార్పు లేదు, చలనం లేదు. ఆయన వచ్చి మనకేమి ఇవ్వడు, మన దగ్గర ఉన్నది మన మనస్సే, ఆ మనసును దాటి ఆయన గ్రహించినప్పుడు మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాము అనేది నిర్గుణ నిరాకారం. రెండోది ఏంటి, నిర్గుణ సాకారం అంటే ఏంటి, భగవతత్వం ఎక్కడో ఉంది, ఎక్కడో కాదు, నా మనసులోనే ఉంది, ఆలోచన రూపంలో ఉంది, అందుకని భగవంతుడు జ్ఞాన రూపంలో నా దగ్గరే ఉన్నాడు అనేది నిర్గుణ సాకారం. అంటే ఆలోచన సాకారంగా నమ్ముతున్నావు కానీ నిర్గుణంగా పరమాత్మతత్వాన్ని గ్రహించడానికి మొదలు పెడుతున్నావు, అది ధ్యానం. మూడోది ఏంటి, సగుణ సాకారం అంటే భక్తి. భగవాన్ ఎదురుగా ఉన్నాడు, ఆయన ఇదిగో నాకు అనుకరిస్తున్నాడు, ఆయన నాకు కల్లో కనిపించాడు, 24 గంటలు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పింది ఏంటి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము, 1 నుంచి 6 వరకు త్వం త్వం అన్నాడు. త్వం గురించి మాట్లాడంటే మన గురించే మాట్లాడు. 6 నుంచి 12 గురించి ఏం చెప్పాడు, తన రూపం ఏంటో చెప్పాడు. ఏం చెప్పాడు, నేను నిరాకారం, అన్నీ నాలో నుంచే వచ్చేసాయి, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నన్ను గ్రహించాలి అంటే 24 గంటలు నా మీదే ధ్యాస పెట్టుకోవాలి అని చెప్పి 6 నుంచి 12 వరకు భక్తి చెప్పాడు. 11 ఏం చెప్పాడు, విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. విశ్వరూపం అంటే అన్ని మొత్తం మీద ఒకే ఒక శక్తిలో నుంచి అన్ని రకాల రూపాలు, అన్ని రకాల చెట్లు, పాములు అన్నీ ఆయన విభూతిలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, భక్తి యోగం 12వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఇప్పుడు భక్తి యోగంలో నిన్న ఏం చదువుకున్నాము, నిజంగా నన్ను డైరెక్ట్గా పూజించే వాళ్ళంటే నీకు ఇష్టమా, లేకపోతే ఇంకొక భక్తులు ఇష్టమా అని అడుగుతాడు. అంటే ఏంటి, సగుణ సాకారం మంచిదా, నిర్గుణ నిరాకారం మంచిదా అని అడుగుతాడు. దీనికి ఏం చెప్తాడు ఆయన, 2 మంచిదే. ఎప్పుడు మంచిది, నువ్వు ఏ స్థితి ఏ ఆలోచనతోటి నన్ను పూజ చేస్తున్నావు, నేనే కావాలని చేస్తున్నావా, ఏ రకంగా చేసినా ఒకటి. అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటి, నీ స్వభావం, నీ యాటిట్యూడ్, నువ్వు ఏం చేస్తున్నావా అనేది సమస్య కాదు. కర్మయోగం, కర్మను నువ్వు యజ్ఞంలాగా కండక్ట్ చేస్తున్నావు, పరమాత్మతత్వ భావంతో కండక్ట్ చేస్తున్నావు, నీ బుద్ధి నిశ్చలమైపోయింది, నీ మనసు నిశ్చలమైంది, నీ బుద్ధి వికాసం చెందింది, మంచిదే. 2 నీ మనసు పరమాత్మతత్వం ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ లేదు, యోగం మంచిదే. 3 ఏంటి, నువ్వే ఉన్నావు, నాకు ఇంకెవరు లేరు, అన్యదా శరణం నాస్తి అనేది అంటుంటారు కదా, అన్నావు. కానీ ఎందుకు అడుగుతున్నావు, నీ కోరికల కోసం అడుగుతున్నావా, నేనే కావాలని అడుగుతున్నావా, అది 3. 4 ఏం చెప్తాడు, సత్ చిత్ ఆనందం నిన్న వదిలిపెట్టాం. సత్ అంటే ఏంటి, ఉండడం. చిత్ అంటే ఏంటి, మనకి తెలియడం, అంతే కదా. 3వది ఏంది, ఎందుకున్నది, ఆనందం కోసం. ఈ మన శరీరాన్ని బేస్ చేసుకొని భగవతత్వంలో కూడా ఆ మహానుపురుషులు రిసీవ్ చేసుకోవటం అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి ఏమర్థమైంది, ఒక జ్ఞానం ఉన్నది, ఒక శక్తి ఉన్నది, లేకపోతే ఇదంతా ఇంత నీతిలాగా ఎలా నడుస్తుంది. కానీ ఈ ఉన్నదనేది ఎవరికి తెలుస్తుంది, నా బుద్ధికే తెలుస్తుందిగా. నా శరీరం ఉందని ఎవరికి తెలుస్తుంది, నా గురించి నాకే తెలుస్తుంది. నా ప్రాణశక్తి బాగుందా లేదని ఎవరికి తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. నాకు అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయా, మంచి ఆలోచనలు వస్తున్నాయా అని ఎవరికి తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. అందుకని ఏం చేయమంటున్నాడు, నువ్వు కూడా ఇప్పుడు ఏంటి, నిరాకారమైనటువంటి శక్తి నువ్వు, నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, ఈ ప్రాణము మనసు కలిసి శరీరం అందులో ఉన్నాయి. శరీరంలో లేవు. చాలామంది అనుకుంటారు అన్ని శరీరంలో ఉన్నాయి అనుకుంటారు. శరీరం ఏం లేదు, రక్త మాంసాలతో ఉన్నటువంటి ఒక జడం శరీరం, ప్రకృతి. ఎట్లా భూమి ఎట్లా ప్రకృతో, నీళ్ళు ఎలా ప్రకృతో, అగ్ని ఎలా ప్రకృతో, వాయువు ఎలా ప్రకృతో, ఆకాశం ఎలా ప్రకృతో, మన శరీరం కూడా జస్ట్ ప్రకృతి. ఈ శరీరంలో మరి ప్రకృతి అని ఎవరికి తెలుస్తుంది, దాంతోపాటు జడమేంది, మనసు బుద్ధి అహంకారం కూడా ప్రకృతి అంటున్నాడు. అంతే, అవి కూడా ఏంటి, వాటికి ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు నాకు దుఃఖంగా ఉంది అంటున్నావు, ఆ దుఃఖాన్ని ఎక్కడుందో నువ్వు ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తావా, శరీరానికి దుఃఖం లేదు, మనసుకేమి దుఃఖంలో ఉన్నట్టుగా మనకేం కనపడదు. మరి కానీ చాలా దుఃఖంగా ఉందని చాలా దుఃఖంగా ఉంటాడు. దుఃఖం ఎక్కడికి, నువ్వు అనుకుంటున్న భావం దుఃఖం. నిజం చెప్పాలంటే దుఃఖం లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. మరణం ఉందా, మరణం కూడా లేదంటాడు, పుట్టుక కూడా లేదంటాడు. ఇవన్నీ ఏంటి, నువ్వు అనుకుంటున్నావు. ఈ అనుకోవటాన్నే బుద్ధి అన్నాడు, ఈ అనుకోవటాన్నే జ్ఞానం అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, పరమాత్మతత్వం ఉన్నది, ఉండడం అనేది అనుకుంటున్నాం. ఎట్లా, ఎందుకు అనుకుంటున్నాం, ఇదో భూమి కనపడుతుంది, నేల కనపడుతుంది, నీళ్లు కనపడుతున్నాయి, అగ్ని కనపడుతుంది, వాయువు కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, మనసు బుద్ధి అహంకారం కనపడుతుంది, వాటికి అనుగుణంగా మన జీవ చైతన్యం కూడా కనపడుతుంది. మరి కనపడుతున్నది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి. సపోజ్ నువ్వు అనుకోలేదు అనుకో, నువ్వు లేవు అనుకో, మరి ఇవన్నీ ఉంటాయా ఉండవా, ఉంటాయి, కానీ మనకి తెలియదు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన సత్ చిత్ అంటే ఏంటి, సత్ అంటే ఉండడం, చిత్ అంటే
అనుకోవడం, తెలియడం, దర్శించటం, గ్రహించటం. ఇప్పుడు సత్ ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు చిత్తు లేదనుకో, అంటే జ్ఞానం లేదనుకో, అది ఉన్నదనేటువంటి విషయం మనకి తెలియదు. ఓన్లీ జ్ఞానం ఉందనుకో, అది లేదనుకో, ఈ జ్ఞానం ఉండే ప్రసక్తే లేదు. అంటే అల్టిమేట్గా ఉన్నది ఏది? అబ్బా, అసలు మన ఋషుల మేధా సంపత్తి అర్థం చేసుకోవాలన్నది తేలికని కాదు. అంటే వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆ ఉండడం అనేటువంటి నిరాసకార శక్తి ఉండడం వల్లనే నీకు తెలియడం కానీ, నీకు అనుభవిస్తున్నాను నువ్వు అనుకోవడం కానీ అనుకుంటున్నావు. నిజంగా ఇవన్నీ లేవు, అసలు జీవుడే లేడు, ఉన్నదంతా ఒకటే ఒకటి, ఆ పరమాత్మ తత్వంలోనే అంతా వచ్చింది, ఆ పరమాత్మ తత్వమే ఇదంతా బోధిస్తున్నది. అనవసరంగా ఇప్పుడు నువ్వు దుఃఖం ఒక ఆలోచన వచ్చింది, దుఃఖం ఆలోచన జస్ట్ మనసుకే కదా, 30 సంవత్సరాల నాడు జరిగిన శరీరానికి జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఉందా? లేదు కదా అనుకున్నావు, బయటకు వచ్చేస్తావు. ఇది ఎవరు సాధన చేయాలని చెప్పాడు భగవద్గీతలో? నీకు ఏదైనా లౌకికంగా నువ్వు కోరుకో అయిపోతాయి, కానీ నీ మనసు విశాలం కావాలి, నీకు మోక్షం కావాలంటే నీ నెత్తి మీద చెయ్యి పెట్టి ఎవరు ఏమి చెయ్యలేరు. నిన్ను నువ్వు మార్చుకుంటూ నువ్వే గ్రహించాలి, నువ్వే డిస్కవరీ చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు 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 ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాం, ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఏంటి? భగవద్గీతలోని అన్వయ వ్యతిరేకం అన్నాడు. అన్వయం అంటే ఏంటి? అన్వయం అంటే ముందు వ్యతిరేకం చూస్తాం. వ్యతిరేకం అంటే ఏంటి? నేతి 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 అన్నాడు. అంటే ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నాడు. మరి అంటే ఏంటి? ఇప్పుడు భౌతికంగా ఉన్నవి ఏవి కూడా భగవతత్వం కాదు. ఎందుకు కాదు అంటే, మనం మనసుతో గుర్తించింది ఏదైనా భగవతత్వం అంటే అదంతా కూడా భౌతికమే. మరి మనసుకు గుర్తించకుండా ఉన్నది ఏది? ఒకటే ఉన్నది, ఒకటి నిరాకారమైన తత్వం. మరి దాన్ని ఎప్పుడు మనం గుర్తించగలుగుతాము? మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం అన్నీ దాటిపోయిన తర్వాత అది మనమనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. అందుకని ఏంటి? అందుకని వ్యతిరేకం అని చెప్తాడు ఫస్ట్. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటాడు. కానీ ఇది కాకపోయినా ఒకటి ఉన్నది. ఎవరు? నేనున్నానుగా, నాకు గుర్తిస్తున్నానుగా. ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాము, ఎక్కడ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? మనం వింటున్నాం కదా. అంటే మనం ఉండడం జరిగింది. అల్టిమేట్గా ఏంటి? ఈ మనం ఉండడమే ఒక్కటేనని ఇండైరెక్ట్గా సాక్షాత్కారం. మరి ఆ స్థితి నీకు రావాలంటే ఎలా వస్తుంది? శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ముందు అసలు వినాలి కదా, ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి కదబ్బా. అర్థం చేసుకున్న తర్వాత అసలు మనం వినంగా. మనకు వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ఫార్వర్డింగే తప్ప మ్యాటర్ విని అర్థం చేసుకోంగా. బాగుంది బాగుంది అంటాము. ఆ బాగుంది నువ్వేమైనా మననం చేసుకున్నావా శ్రీకృష్ణమ్మ? మననం చేసుకుంటే నిజంగా ఎందుకు బీపీ ఉందనే విషయం నువ్వు గ్రహిస్తావు కదా. అర్థం చేసుకున్నావు, హాయిగా విన్నావు, టక్మని ఒకటి ఫార్వర్డ్ చేసావు, మర్చిపోయి కూర్చున్నావు. అందుకని నువ్వు పంపించింది ముందు నువ్వు శ్రవణం చేసావు. ఆ శ్రవణాన్ని మననం చెయ్యి. తర్వాత దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకో. నిజమే కదా, ఎందుకు వస్తుంది నాకు కోపం? 30-32 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి నేను ఏం ఆశించాలి? వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ మనసు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏదైనా అడిగితే పోయి సేవ చేస్తాం, లేదా నాకు అవసరమా? వదిలే. అందుకని ఏంటి? ఫస్ట్ అందుకే వ్యతిరేకం. వదిలే వదిలే వదిలే. ఎన్ని వదిలేసినా నువ్వు ఉన్నావు. నువ్వు ఉండాలంటే నువ్వెవరు? కారణం లేకుండా ఆనందంగా ఉన్నటువంటి కృష్ణతత్వం నువ్వు అది గ్రహించు. అది దీనికి నువ్వు ఏమన్నా చెయ్యాలా? ఏమి చేయక్కర్లేదు. నిజం చెప్పాలంటే జస్ట్ గ్రహించటమే. రెండోది ఏంటి? వ్యతిరేకం. ఇది వ్యతిరేకం అయిపోయింది. అన్వయించుకోమంటాడు. ఏం అన్వయించుకోమంటాడు? పరమాత్మతత్వం నిరాకారం. అన్ని పరమాత్మతత్వంలో నుంచి వచ్చినాయి. నీ పిల్ల, పీచు, గొర్రె, మేక అన్నీ ఎక్కడివి? అన్నీ భగవతత్వంలోనివి. మనం సృష్టించుకున్నవే కదా. మరి ఆ సృష్టించుకున్న దాన్ని నువ్వు ఎలా చూడాలి? గౌరవంగా, ప్రేమగా చూడాలి. అంటే ఏంటి? నీ కృష్ణతత్వానికి ఆటంకపరుస్తున్నప్పుడు నువ్వు దూరంగా ఉండొచ్చు, కానీ కృష్ణతత్వమే అంతా అనుకున్నప్పుడు అది నువ్వు కలుపుకోవచ్చు. అంటే ఇంక ఇప్పుడు ఈ 2 సిద్ధాంతాలు చెప్పింది ఎవరు? భగవద్గీత. ఎందుకు? ఫస్ట్ వద్దు 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 అన్నదంతా అయింది జస్ట్ మాయ, అంతా ఇల్యూజన్. ఉన్నదనుకుంటున్నావు, ఇక్కడ ఏమీ లేదు. మరి కలుపుకో అని చెప్పిందంతా ఎందుకు? నీ సృష్టే, అన్నీ నా నుంచేగా వచ్చాయి, అంతా భగవతత్వం నుంచే కదా వచ్చింది. ఈ 2 ప్రిన్సిపల్స్ చెప్పాడు. అంటే ఇప్పుడు అంతా నా నుంచే వచ్చింది అనేది సగుణ సాకారం. అంతే కదా, అంతా ఆయన దగ్గర నుంచి వ్యక్తమైంది కదా. విభూతి అన్నాడు కదా, విభూతి అన్నాడు, అక్షర పరబ్రహ్మ అన్నాడు, నేను తప్పేం లేదన్నాడు, గంగానది నేనే అన్నాడు, చెట్టు నేను, పుట్ట నేను, పురుగు నేను, పక్షి నేను, అన్నీ నేనే అన్నాడు. అందుకని అదంతా ఎవరిది? నాదే, భగవతత్వమే అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. అది సగుణ సాకారం. రెండోది ఏంటి? నిర్గుణ నిరాకారం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వచ్చింది. ఆ నిరాకారమైన శక్తి ఎవరు? భగవతత్వం. అది కనపడదు, కంటికి లేదు, మన లోపల ఉన్నటువంటి మన జ్ఞానంలాగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సగుణ సాకారాన్నంతా ఉండాల్సిందే. అందుకని ఆ సగుణ సాకారాన్ని దేవుడు అన్నారు. ఈ నిర్గుణ నిరాకారాన్ని ఏమన్నారు? బ్రాహ్మణ్ అన్నారు, పరమాత్మ అన్నారు. ఎందుకు? అది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. మన లైఫ్ కూడా అంతే కదా. లోపల ఉన్నటువంటి నా ఆలోచన సబ్జెక్టు, నాకు శరీరం కనపడుతున్న శరీరం ద్వారా చేసేదంతా ఆబ్జెక్టు. అల్టిమేట్ ఏంటి? సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే అనేది నాలెడ్జ్. అంతే కదా. ఆ సగుణ నిరాకారం ఉండబట్టే వ్యక్తమైంది. వ్యక్తమైంది కాబట్టి
ఆయనది. అందుకని రెండు ఒకటే, అంటే సత్తు ఒకటే, చిత్తు ఒకటే. అంటే ఒకటి ఒకటి అంటే అర్థం ఏంటి? నీ ఆలోచన ఒకటే, నీ నువ్వు చేస్తున్న నీ నీ ప్రాణశక్తి ఒకటే. ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి ఆనందం అనేది కూడా అది కూడా ఒకటే. అది సచ్చిత్ ఆనందం అన్నాడు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? భగవద్గీతలో చెప్పింది ఫస్ట్ తత్వం చెప్పున్నాడు. ఫస్ట్ నుంచి 6 వరకు కర్మ, భక్తి, యోగం అన్నీ కూడా నీ శరీరం ద్వారా జరగాలి. నీ మనసును మంచి ఆలోచనలు పెట్టుకొని జ్ఞానం అంటే ఉన్నదంతా ఒకటే నిరాకారం అనేటువంటి పరమాత్మతత్వం, నాదేం లేదు, అన్నీ చేసుకుంటూ పోతుందని గ్రహించు అని. తర్వాత భక్తిలో ఏం చెప్పాడు? అంతా ప్రకృతి పంచభూతాలన్నీ కూడా నా నుంచే వచ్చాయి, మనసు బుద్ధి నా నుంచే వచ్చాయి అనేది రెండోది గ్రహించు. మూడోది ఏం చెప్తున్నాడు? జ్ఞానం చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అని 13 నుంచి చెప్పబోతాడు. ఇప్పుడు ఇంకా మనం 12 చదువుకుంటున్నాం. అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటేను, నీకు నాకు డిఫరెన్స్ లేదు అనేది దాన్ని మసి అన్నాడు. అంటే ఏంటి? తత్ త్వమసి, తత్ అది, నేను, లాభం అన్నీ ఒకటేనని చెప్తున్నాడు. ఇప్పుడు నిన్న భగవద్గీతలో మనం 2 శ్లోకాలు చదివాము. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ శ్లోకం ఏంటి? ఏది కరెక్టు అన్నాడు. ఈ 2 కరెక్టేనయ్యా, కాకపోతే ఏంటంటే సగుణ సాకారంలో నువ్వు ఈజీగా చేయగలుగుతావు, ఎందుకంటే నీకు అన్ని భౌతికంగా కనపడుతున్నాయి. నిర్గుణ నిరాకారంలో నీకు ఇంకా మనసును దాటి ఆలోచించేంత శక్తి లేదు కాబట్టి అది కొంచెం కష్టం అవుతుంది. అది సత్ చిత్తు ఆనందం. అంటే సత్ అంటే ఉండడం భగవతత్వం, చిత్ అంటే మన జ్ఞానానికి తెలియడము, అంటే మనం గమనించటం. మూడో ఎందుకోసము? ఆనందం కోసం అన్నాడు. మరి ఈ మూడిటికి మనకేం అంటే అసలు మనం ఉన్నది ఎందుకు? బ్రహ్మానందం కోసం. బ్రహ్మానందం కోసమే ఆయన ఆలోచన చేశాడు. మరి ఆ బ్రహ్మానంద స్థితిని మనకి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, కారణం లేని ఆనందం అని. అది మనకి తెలుసు. ఎప్పుడు తెలుసు మనకి నిద్రలో ఏ కారణం లేదు, కానీ ఫుల్ ఆఫ్ ఆనందంగా ఉంటాం. తెలుసుగా మనకు ఆ స్థితి. ఎందుకు ఆనందంగా ఉన్నాము? మన మనసు పనిచేయడంలే, అంతే కదా. మన దగ్గర ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది, శరీరం ఊపిరి తీసుకుంటుంది, లోపల ఉన్న గాలి బయట ఉన్న గాలి నడుస్తున్నాయి, కానీ మనసుకు ఆలోచనలు లేవు. ఏదో కళలు వచ్చినాయి, ఏదో 1 మినిట్ అర మినిట్ వెళ్ళిపోతున్నాయి, అవి కూడా మనతో లేదు. డీప్ స్లీప్లో ఇవేవి మన దగ్గర లేవు. అప్పుడు మనం బ్రహ్మానందంగా ఉన్నాం. ఇప్పుడు మన సాధన ఏంటి? ఇప్పుడు మనకు మా కృష్ణమ్మ పంపించిన కోడ్ అర్థం ఏంటి? మన మనస్సుని తెల్లవారు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయేంత వరకు ఎట్లా అయితే నిద్రావస్థలో ఉందో అలా ఉంచగలగాలి అని. మళ్ళీ మత్తుగా డంబుగా కాదు, అవేర్గా. మనకు తెలుసు జరుగుతున్నవన్నీ తెలుసు, కానీ మన మనసు మనకి ఇబ్బంది పెట్టటల్లా. తర్వాత ఇంకొక విషయం చెప్తాను లాస్ట్లో. మన మనస్సుకి పిసరంత ఇబ్బంది కలుగుతున్నదంటే ఈవెన్ దైవత్వానికి సంబంధించిన విషయాలు కూడా వదిలిపారేయమని మన వేదాల్లో చెప్పాడు. ఎవరో చెప్పలా. నీ మనసుకి ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఇటువంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు అంటాడు. అంటే ఏంది? ఎవరో ధ్యానం చేయమన్నారు కదా అని ఎవరి కోసం ధ్యానం చేయడం, ఎవరో చదువుతున్నది విందాంరా అంటే విందామని రావడం, లేదా ఎవరో ఏదో సేవ చేస్తే బాగా వస్తుందని మనకిష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర వెళ్ళడం ఏమీ అవసరం లేదు. నీ మనస్సు నిశ్శబ్దంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉందా లేదా అని గ్రహించుకొని దానికి పిసరంత తేడా వస్తున్న పనైనా సరే నువ్వు చెయ్యకుండా ఉండడం. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో బ్రహ్మానంద స్థితి నిద్రావస్థలో నీ మనసు ఉంటుంది. ఆ నిద్రావస్థలో మనసు ఉన్నప్పుడు నువ్వు ఇంకా నీకు అనారోగ్యం ఏముంది? ఏది తినాలో నీకు తెలుస్తుంది, ఏది తింటే నీకు శక్తి వస్తో తెలుస్తుంది, ఏ ఆలోచన చేస్తే నీకు మనసు ఇబ్బంది పెడుతో తెలుస్తుంది, ఏ ఆలోచన లేకపోతే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. దీన్నే మన వాళ్ళు ఎరుక అన్నారు. ఎరుకన్నా, స్ఫురణన్నా, జ్ఞానమన్నా, ఆలోచన అల్టిమేట్గా ఒకటే. కాకపోతే అవి చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏంటంటే నువ్వు ఎరుకలో అలర్ట్గా, విజిలెంట్గా నీ మైండ్ ఉందంటే ఎక్కడ నీకు రాబోతుందనే విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అలా గ్రహించినప్పుడు ఎలా ఉంటుంది? నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? ఎమోషన్స్ తగ్గిపోయి. ఇప్పుడు కోపం రావడం లేదా? ఓహో వాళ్ళకి పాపం తెలియక చేస్తున్నారులే, కోపం రాదు. ఆ పోనీలే, మనం పెద్దగా ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం మనకేం లేదు, మన సంగతి మనం చూసుకుంటున్నాం కదా, మన ద్వారా జరుగుతున్నదంతా భగవంతుడి పని కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే అట్లా ప్రశాంతంగా ఉంటుందో, నీ ప్రాణశక్తి ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో, ఎప్పుడు ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుందో నీ ఆరోగ్యం వండర్ఫుల్గా ఉంటుంది. ఆరోగ్యం కోసం నువ్వేమీ చేయక్కర్లే. కాకపోతే నాకు కావాలని తిన్నప్పుడే రుచి కోసం పరిగెడతావు. జ్ఞానేంద్రియాన్ని ఆపుకోలేవు. చెప్పినంత తేలిక కాదు. కర్మేంద్రియం మాట్లాడుతూనే ఉంటుంది. ఏదో తెలిసింది టపటపా చెప్పాలనిపిస్తుంది, దాన్ని కూడా ఆపుకోలేవు. తిట్టాలనిపిస్తుంది, ఆపుకోలేవు. కాకపోతే ఎప్పుడైతే నీకు అల్టిమేట్గా ఎరుక, నాలెడ్జి అనే దాని మీద నీకు ఒక అవగాహన వస్తుందో, అవేర్గా, ఎలర్ట్గా, విజిలెంట్గా నీ మనసు వస్తుందో, అప్పుడు నీకు ఎమోషన్ వల్ల నాకే కదా నష్టం, నాకు కోపం వస్తే నా బీపీఏ పెరుగుతుంది, నా శరీరం పద్ధతిలో తిరిగిపోతుంది, నువ్వు తెలుసుకుంటావు. లేదు
అట్లా స్వార్థంగా ఉండాల్సిన అవసరం లేదు. భూమి తత్వం జనరాసిటీ, నీటి తత్వం ఎక్స్పాండ్ చేసుకోవటం, అహం ఏంటి నేనే అనుకుంటున్నాను, నీ అహం ఏం లేదు, ఎప్పుడు నీవు బెలూన్లో చిల్లు పడితే కింద పడతావో తెలియదని గ్రహిస్తావు. అప్పుడు అనుభవం నీ మనసుకు వస్తుంది. ఓహో, ఇవన్నీ నా మనసు ఉదారంగా ఉన్నప్పుడు ఇంత హ్యాపీగా ఉంటుందా, ఇంత తేలిగ్గా ఉంటుందా అనేటువంటిది నువ్వు గ్రహిస్తావు. అప్పుడు విశుద్ధ చక్రస్థితి అంటే నీ నోట్లో నుంచి వచ్చే మాట, నువ్వు చేస్తున్న పని, నీ ఆలోచన 3 అలైన్మెంట్ అయితే. ఇప్పుడు మనం కథలు చెప్తాం కానీ ఎవరు ఏమి చెప్పినవి చెయ్యం. నీ మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఆహా ఓహో అని మాట్లాడతాం, పక్కన వాళ్ళు వెళ్ళిన తర్వాత సరేలే వీళ్ళ సంగతి చూసాములే అంటాం. చేసేటప్పటికి వచ్చేటప్పటికి ఏదో చెప్తాం కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి తప్పించుకుంటాం. ఈ 3 కావాలి అంటే నీ మనసు మీద నువ్వు పనిచేసుకొని జరిగిపోయినటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టకుండా అవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చాయని వదిలేస్తూ జరగబోయే వాటి గురించి భవిష్యత్తు పట్టించుకోకుండా అది మాయ అనుకుంటూ ప్రస్తుతంలో నువ్వు 100% కనుక ఉన్నావు అంటే నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవడం. నువ్వు ఎవరినైనా 5 నిమిషాలు కూర్చొని ఎవరు ప్రస్తుతంలో ఉండరు, ఇక్కడ కూర్చొని వేరే విషయాలు మాట్లాడుతుంటారు. నువ్వు వచ్చిన పని ఏంది, ఆ పనే చేసావు, ప్రస్తుతంలో ఉంటావు. అలా ఉండం మనం. ఇక్కడ కూర్చుంటాం, ఇంకో పని మాట్లాడతాం, ఇంకోటి ఆలోచన చేస్తాం. ముందు నీ మనసు మీద నువ్వు ప్రస్తుతంలో ఉండేట్టుగా ప్రాక్టీస్ చేసావు అంటే మన మనసుని మనం నిగ్రహించవచ్చు. ఒక్కటి టైం లేదు, ఒకటి చదివి వదిలేద్దాం. అప్పుడు ఏమంటాడు, సచ్చితానంద ఘన నిరాకార 5వది, సచ్చితానంద ఘన నిరాకార పరబ్రహ్మనందు ఆసక్తి చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. అంటే ఈ మహానుభావుడే, ఈ భగవాన్ ఏం చెప్తున్నాడు, నిరాకారంగా ఇదంతా ఏమీ లేదయా, ఎక్కడో ఏదో ఉంది, నీ శరీరం లేదు, నీ ప్రాణం లేదు, నీ మనసు లేదు, నీ బంధువులు లేదు, గోంగూర లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని భౌతికంగా చూస్తున్న వాళ్ళకి అంత తేలిక కాదు, అది కొంచెం కష్టం. కానీ ఏ భక్తుడు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వరము రూపమునే అనన్య భక్తితోటి సంతతం చింతన చేయించు భజించుదురో. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది కష్టమే కానీ ఒక క్లాస్ అయితే ఉంది, 24 గంటలు నన్నే తలుచుకుంటూ అనన్య భక్తి అంటే నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు ఇష్టము అంటారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అందరినీ యొక్క సంక్షేమం కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు, అంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించారుగా. ఎవరి మీద ద్వేషాలు భోషాలు పెట్టుకోరు, నాకేదో కావాలని ఆశపడరు. ఎవరైతే అట్లా నేను తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి అనన్య భక్తితో ఉంటారో వాళ్ళు నాకు ఇష్టలు అవుతారు అంటాడు ఈ భక్తి యోగంలో. అంటే ఏంటి, 24 గంటలు ఇంటెన్సిటీ ఆఫ్ భగవంతుడి మీద ప్రేమ, ప్రేమ అంటే ఏంటి, ఏదో ఆశించి కాదు, ఇదంతా ఈ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే ఇదంతా నడుస్తోంది, ఎంత వండర్ఫుల్ అని ప్రతి నిమిషం ఆ ఆలోచన చేయగలగడమే భక్తి అన్నట్టు చెప్పాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేస్తాం. నమస్తే.